మేడం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తీసుకెళ్తున్నాను కదా శివ. అయినా నీకు అంత కంగారెందుకు? కంగారేం లేదు మేడం. ఈ టైంలో డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్తున్నామని అడిగాను అంతే. ఇది కూడా ఒక రకంగా డ్యూటీనే శివ. రౌండ్స్కి వెళ్తున్నాం. అలాగా, మంచిది మేడం. రేయ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శివపార్వతిని వదిలే ప్రసక్తే లేదురా. ఏ రోడ్డు మీదైతే నన్ను కొట్టి నా ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో, కొలీగ్స్లో నాకు వాల్యూ లేకుండా చేసిందో అదే రోడ్డు మీదకి వాళ్ళ కుటుంబం వచ్చి పరువు పోయేలా చేస్తాను. అయిన వాళ్ల ముందో కాని వాళ్ల ముందో తల దించుకునేలా చేస్తాను. నువ్వెందుకురా స్ట్రెస్ అవుతావు? అదంతా ఆంటీ చూసుకుంటుంది కదా. హ, అటువైపు నుండి అమ్మను అరుక్కుంటూ వస్తుంది, ఇంకోవైపు నుంచి నేను వేట మొదలు పెడతాను. మేమిద్దరం కలిసి కొట్టబోయే చావు దెబ్బకి వాళ్ళ కుటుంబం మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోవాలి. అదేంటి మేడం, రౌండ్స్ అన్నారు, ఇక్కడొచ్చి ఆగారేంటి? ఇదే మా ఇల్లు. కాఫీ తాగి వెళ్దాం. అయ్యో పర్వాలేదు మేడం, నాకు డ్యూటీయే ముఖ్యం. కాఫీ తాగాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. పిచ్చి పిల్ల, ఎప్పుడు చూసినా డ్యూటీ డ్యూటీ అంటావు. లైఫ్ని మరీ అంత సీరియస్గా తీసుకోకు. కాస్త చిల్ అవ్వాలి. పదా రా రా శివ. కూర్చో. రా, ఇక్కడ కూర్చో. మేడం, మీరింటి పనులు చేస్తున్నారేంటి? పనావన్నీ పిలవచ్చు కదా. ఈరోజు పనావిడ రాలేదు శివ. వాళ్ళమ్మకేదో ఆరోగ్యం బాలేదంట. అబద్ధం చెప్తుందేమో అని ఎంక్వైరీ చేశాను, కానీ నిజం చెప్పి బ్రతికిపోయింది. పోనీలే మేడం, ఒక్కరోజు పనివాళ్ళు రాకపోతే కొంపలేం మునిగిపోవు కదా. కొంపలేం మునిగిపోవు శివ. కాకపోతే కొంపలో ఐరన్ చేసిన బట్టలు ఒకచోట ఉంటాయి, ఐరన్ చేయని బట్టలు అలా అక్కడక్కడ ఉంటాయి. ఇక్కడ బట్టలేంటి మేడం ఇలా పడేశారు? నా కొడుకు నేను ఇంట్లో లేకపోతే వాడు కోతి పిల్లలా గెంతులేస్తూ ఉన్నట్టున్నాడు. అందుకే ఇవంతా ఇలా పడ్డాయి. ఇవేమో పనావిడ మడత పెట్టి ఇక్కడే పెట్టి మర్చిపోయినట్టుంది. హౌ ఇస్ మై హౌస్?